నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేనైతే గుడికి వచ్చేసాను. పొద్దున్నే వచ్చేసి శుభ్రం చేసుకొని దీపం పెట్టుకున్నాను. పార్వతీదేవి, అగస్తేశ్వర స్వామి చూస్తున్నారు కదా. మీకు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా నేను చెప్పినట్టు చేయండి. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి ఒక నువ్వుల నూనెతో దీపం పెట్టండి. జన్మ జన్మల కర్మలన్నీ మనకి తొలగిపోతాయి. నేను చెప్పేది కాదు, ఇది పెద్ద పెద్ద ఋషులు మహర్షులందరూ చెప్పిందేనమాట. దీపం పెట్టిన తర్వాత మీకు ఏ కోరిక అయితే ఉందో, సపోజ్ ఎవరికైనా పెళ్ళి కావట్లేదు, అలాంటి వాళ్ళు చేతిలో ఒక చిటిక పసుపు వేసుకొని అరచేతులకి బాగా రుద్ది అలాగే ఒక 15 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. నాకు పెళ్ళైపోయినందుకు పరమేశ్వర నీకు నమస్కారం అనుకొని మీ కోరికని ఆయన పాదాల దగ్గర ఉంచేసి ఆయన్ని ఊహించుకుంటూ అలాగే ఒక 15 నిమిషాలు కూర్చోండి. ఇలాగన మీరు ఒక 11 రోజులు చేశారంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో చేయండి. ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టి అలాగే ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. ఇట్లా చేసినట్లయితే మీకైతే ఖచ్చితంగా మీ కోరిక తీరేదానికి అవకాశం ఉంటుందన్నమాట. నేనైతే ప్రతిరోజు శివాలయంలో దీపం పెట్టి అలాగే కళ్ళు మూసుకొని కూర్చుంటాను. మీకు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా ఇలానే చేయండి. కాకపోతే ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క రెమెడీ ఉంటుంది. నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటిగా చెప్తాను. నా వీడియోలో మిస్ కాకుండా చూడండి.